अस्सलाम वालेकुम नाज़रीन, तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मक़दम है। मैं मोहम्मद इजहार, पेश खिदमत हेडलाइंस। वज़ीर आज़म सिकंदराबाद तिरुपति वंदे भारत ट्रेन का आगाज़ करेंगे। कविता के दौरे से कब्ल जश्न, डांस के दौरान दिल का दौरा, काउंसलर के शौहर की मौत। शमशाबाद एयरपोर्ट पर वर्ल्ड बॉक्सिंग चैंपियन निखर जरीन का हुकूमत की जानिब से शानदार इस्तकबाल। चीफ मिनिस्टर पंजाब की बेटी को अमेरिका में जान से मार देने की धमकी। उपल स्टेडियम में आईपीएल मैचेस के लिए हिफाजती इंतजाम। आईपीएल के 16वें सीजन के हिस्से के तौर पर हैदराबाद के उपल स्टेडियम में 7 मैचेस होंगे। पहला मैच सनराइजर्स हैदराबाद और राजस्थान रॉयल्स के दरमियान 2 अप्रैल को होगा। कमिश्नर पुलिस रचकुंडा डीएस चौहान ने एक मीडिया कॉन्फ्रेंस में स्टेडियम में आईपीएल मैचेस के सिक्योरिटी इंतजाम की तफसीलात से वाकिफ करवाया। उन्होंने कहा कि तमाम मैचों के लिए सिक्योरिटी के मुनासिब इंतजाम किए जा रहे हैं। स्टेडियम के करीब 1500 पुलिस मुलाजमीन के साथ हिफाजती इंतजाम किए गए हैं। उन्होंने कहा कि तमाशाइयों, आम लोगों, मैच में आने वाली मशहूर शख्सियात और खिलाड़ियों को किसी किस्म की परेशानी का सामना न करने के वसी तर इंतजाम किए गए हैं। किसी भी मसले को फौरी हल करने के लिए क्विक रिएक्शन टीमें तश्कील दी गई हैं। क्रिकेट शायकीन को भी मशवरा दिया गया है कि उनके साथ ताउन करें, पिच पर जाने की कोशिश न करें। सीसी कैमरों के साथ हिफाजती इंतजाम किए गए हैं। इनका कहना था कि पिछली मरतबा के मुकाबले इस मरतबा सीसीटीवी कैमरों में इजाफा किया गया है। गाड़ियों को पार्क करने के लिए स्टेडियम के दाखिली दरवाजे के करीब पार्किंग की सहूलत फ्राहम की गई है। కొందరు మఫ్టీలో కావచ్చు, ప్రత్యేకంగా ప్లేయర్ వైపు చీర్ లీడర్స్ ఇక్కడ ఉంటారు. దానిలో ప్రత్యేకంగా నిఘా పెట్టిపోతున్నాము. నాట్ ఓన్లీ బై ద క్యూఆర్టీ మెన్ ప్యాక్ తీసుకొని కమ్యూనికేషన్ సెట్ తీసుకొని మా వారు అక్కడ ప్రతి చోట్ల ఉంటారు. ఏది ఓకల్ తోకల్ జరగడానికి అవకాశం ఉంటే ఇమీడియట్గా రంగంలోకి దిక్కి కంట్రోల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లోపల ఎక్కువ పోలీస్ కూడా కనపడకుండా మీ ఉత్సాహాన్ని, మీ ఆనందాన్ని అడ్డం రాకుండా కూడా ప్రత్యేకమైన జరిగింది. కానీ అవసరం ఉంటే ఒక క్షణంలో అక్కడ టీం దిగుతారని కూడా తెలియపరిచేస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ టైం కన్నా కూడా కొన్ని కెమెరాలు పెంచి ఆల్మోస్ట్ తర్వాత ప్రత్యేకంగా జూమ్, టిల్ట్ అవి అన్నీ పెట్టి లాస్ట్ టైం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేను స్వయంగా కంట్రోల్ రూమ్లో కూర్చోవడం జరిగింది. దాంట్లో ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు కూడా గమనించడం జరిగింది. అవి చూస్తే ఆల్మోస్ట్ ఈచ్ ఇండివిజువల్ వ్యక్తికి మనం ఫోకస్ చేసుకొని చూసుకోవచ్చు. సో దయచేసి అందరితో విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఉత్సాహంలో మాత్రం ఏం తగ్గించే అవసరం లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యూసెన్స్ ఏమి ఉండకూడదు. పిచ్ వైపు రావడానికి ప్రయత్నం చేస్తేనే మధ్యలో మీకు ఆపడం జరుగుతుంది. డెఫినెట్గా 100% పిచ్ ఇన్వేజన్ మనం చాలా సీరియస్గా తీసుకుంటాము. అదేవిధంగా మరి ఒకసారి రిపిటేషన్గా చెప్తున్నాము, ప్లేయర్స్, చీర్ లీడర్స్ వారందరి దగ్గరే మన బృందాలు ఉంటాయి, పోలీస్ బృందాలు ఉంటాయి. సో దయచేసి ఎవరు కూడా తన స్థానంలో కూర్చొని మ్యాచ్ని ఆనందించాలి తప్పితే అనవసరం చట్టు వ్యతిరేకంగా పనిచేస్తే మనము చర్య తీసుకోవాల్సింది పరిస్థితి రాకూడదు అని మేము కోరుకుంటున్నాము. పోతే ఇది ఇంకా కొన్ని అడిషనల్గా పాయింట్స్ ఏం చేయడం జరిగింది అంటే ఇది గేట్ ఎంట్రీ అండ్ పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా లీనియర్గా పెట్టడం. మీరు ఇక్కడ చూస్తున్నారు దట్ ఇది అన్నీ ఏదైతే గేట్ ఉన్నాయి, సో వీ హ్యావ్ టేకెన్ కేర్ దట్ అవుటర్ గేట్ ఎంట్రీ, ఇన్నర్ గేట్ ఎంట్రీ అండ్ పార్కింగ్ అవి అన్నీ కూడా దగ్గరే ఉంటే అనవసరం ఎక్కడైనా తిరగడానికి మీకు అవసరం ఉండదు, అవకాశం ఉండదు. అండ్ అదేవిధంగా మీకు అశోకరం కూడా ఉండదు. సో అది అన్నీ కూడా చిన్న తర్వాత ప్రత్యేకంగా దాని గురించి మీరు చూస్తున్నారు. మన జాయింట్ సిపి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడే ఉంటారు. అలాగే డీసీపీ మల్కాజ్గిరి జానకి గారు ఉంటారు. అలాగే డీసీపీ ట్రాఫిక్ 1 అభిషేక్ మోహంతి ఐపీఎస్ గారు ఉంటారు. దాంతో అడిషనల్గా 2 డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్, సీనియర్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ రాజేష్ గారు మరియు సాయిశ్రీ గారు కూడా పిలవడం జరిగింది. పోతే కొత్త జస్ట్ కాల్డెస్ ఉందా
థింకింగ్ మ్యాప్లో కొద్దిగా ఓకే. సో దీనికి అడిషనల్గా మనం టెక్నాలజీని కూడా పూర్తిగా వాడుతున్నాము. ఇంకొకటి చిన్న విజ్ఞప్తి అందరితో ఏంటి అంటే, కొందరు కి కేటాయించిన తనకి అర్హత ఉన్నటువంటి స్థానం కాకుండా వేరే అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటారు. సో అటువంటి దయచేసి చేయకండి, మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా మీరు కొందరు గమనించి ఉంటారు, చూసి ఉంటారు, నెక్స్ట్ డే పేపర్లో కూడా చూసి ఉంటారు, దట్ ప్రత్యేకంగా నేను కూడా కొన్ని చోట్ల పోయి మీ పాస్ ఏంటి, మీరు ఇక్కడ కూర్చున్నారని కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. బికాజ్ అది అంటే ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా అని కాకుండా స్ట్రేట్గా మీ స్థానంకి పోవడానికి మినిమం డిస్టెన్స్తో మీకు తీసుకువస్తాము. ప్లీజ్ డూ నాట్ ట్రై టు గో టు అదర్ ఎన్క్లోజర్స్. ప్రతి చోట్ల మన వారు ఉంటారు. అదేవిధంగా మన ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటారు, వారందరికీ కూడా అందరికీ ఆల్ యాక్సెస్ పాస్ ఇవ్వకుండా, ఇన్క్లూడింగ్ పోలీస్ పర్సనల్, వారికి తన స్థానం సంబంధించినటువంటి కలర్ కోడ్ చేసి పాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అక్రిడేషన్ పాస్ ఏదైతే మనము ఇస్తామో వాళ్ళకి సప్లై కోసం, వేరే పనుల కోసం, దాంట్లో కూడా వీ హ్యావ్ టోల్డ్ దెమ్, రిక్వెస్టెడ్ దెమ్ వెరీ క్లియర్లీ, ఇట్ విల్ బి ఏ సింగిల్ ఎంట్రీ పాస్. అంటే ఒకసారి లోపల వస్తే కంప్లీట్ చేసుకుని తర్వాత వెళ్ళాలి. ప్రత్యేకంగా మనం అందరూ కూడా దాంట్లో ఏకీకృతంగా ఐపీఎల్ మేనేజ్మెంట్, హెచ్సిఏ అండ్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ అదర్ అది దాంట్లో ఏకీకృతంగా మనం భావించడం జరిగింది దట్ మనం అందరూ పనిచేస్తున్నాము, కష్టపడుతున్నాము ప్రజల కోసం, స్పెక్టేటర్స్ కోసం. సో వారు ఫెసిలిటీస్, అదేవిధంగా ప్లేయర్కి ఉన్నటువంటి సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని అది మేనేజ్మెంట్ వైపు నుంచి లేదంటే సర్వీస్ ప్రొవైడర్ వైపు నుంచి వాళ్ళే కూడా కూర్చొని స్పెక్టేటర్స్ టికెట్ కొని నిలబడి వాళ్ళు కూర్చున్నా అలాంటి దాని మీద కూడా ప్రత్యేకంగా మన దృష్టి ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా మీరు ఎట్లా ఇంప్రూవ్మెంట్ చూసి ఉంటారు, ఈసారి కూడా మనం అట్లాగే చేస్తాము. ప్లీజ్ కమ్, ఆల్ ఆఫ్ యూ కమ్ వన్స్. సో యాజ్ యూ కెన్ సీ, వివరంగా మన అభిషేక్ మోహంతి గారు చెప్తారు దట్ కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ దీంట్లో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు ఐ విల్ జస్ట్ టెల్ వన్ థింగ్, దాని తర్వాత అభిషేక్ గారు చెప్తారు దట్ అంతకుముందు మనం గమనించినాము ఈ స్టేడియం మెట్రో జంక్షన్ కొత్త రావడం వల్ల ఏమయ్యేది అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇది అవుట్ ఎంట్రీ కూడా ఇదే, సేమ్ టైంలో మెట్రో జంక్షన్కి ఎగ్రేస్ అంటే ఇక్కడ ఎవరైతే మ్యాచ్కి సంబంధం లేని చేరుకుంటారు అది అంతా కలిసిపోయి వాహనాలు అవ్వటం, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ అవ్వటం ఉండటం వలన కొన్ని మనము లాస్ట్ టైం తిరిగి ప్రతి చోట్ల చేంజెస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద స్లైట్ చేంజ్ ఇన్ ద టైమింగ్స్ ఆఫ్ మెట్రో. అంటే ఎప్పుడైతే పబ్లిక్ బయట వస్తారు, మ్యాచ్ చూడడానికి ఎప్పుడైతే వస్తారో కరెక్ట్గా అక్కడ దిగుతారు, కానీ బయట ఇప్పుడు నుంచి వచ్చేటప్పుడు ఆ టైంలోకి సడన్గా ఎక్కువ రష్ అవ్వకుండా, సో దట్ అపోజిట్లో క్లాష్ అవ్వకుండా అని చూడడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో చిన్న చిన్న దుకాణాలు ఉండటం వలన వారు ఏమొచ్చేది అంటే మ్యాచ్ వచ్చేవాళ్ళు గంట సేపు కూడా నిలబడి వచ్చేవారికి ఇబ్బంది పెట్టేసి, అదేవిధంగా దాంట్లో ఆడపిల్లలు కూడా వస్తూ ఉంటారు, కొందరు యువకులు నిలబడి, సో ఇవన్నీ కూడా మనం బంద్ చేయబడుతుంది. యూ కెన్ అండర్స్టాండ్ ద రీజన్, బికాజ్ ఏ పబ్లిక్కి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి. అదేవిధంగా ప్రతి సైడ్ నుండి ఎన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా పార్కింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో మన డీసీపీ ట్రాఫిక్ 1 అభిషేక్ మోహంతి గారు తన యొక్క టీం చాలా మంచిగా చేశారు. లాస్ట్ టైం కూడా మీరు చూశారు, ట్రాఫిక్ అరేంజ్మెంట్ చాలా బాగా జరిగింది. ఐ రిక్వెస్ట్ అభిషేక్ టు ప్లీజ్ థ్రో సమ్ లైట్ ఆన్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ స్టేడియంకి రావడానికి ముఖ్యంగా 4 రూట్స్ నుంచి రావచ్చు. మేము మేజర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్రాఫిక్ ఏంటంటే ఈ సికింద్రాబాద్ తార్నాకా సైడ్ నుంచి వస్తుంది. అది వస్తే వీళ్ళందరికీ కూడా ఇక్కడ పార్కింగ్ లొకేషన్స్కి పెట్టడం జరిగింది. ముఖ్యంగా టీఎస్ ఐలా పార్కింగ్ ఈ ఆనుకొని ఉంటుంది, స్టేడియం అనుకొని అక్కడ ఉంటుంది 4 వీలర్స్ పార్కింగ్. అవి ఎన్జిఆర్ఐ జెన్పాక్ లేన్ ఇవి అన్నీ కూడా ఈ సైడ్ నుంచి వచ్చి తార్నాకా సైడ్ నుంచి వచ్చిన ట్రాఫిక్కే కేటాయించడం జరిగింది.
తర్వాత పెడెస్ట్రియన్స్ కూడా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని ఏక్ మినార్ మస్జిద్ నుంచి రావచ్చు, అలాగే ఎన్కత్ నుంచి హిందూ ఆఫీస్ ఒకటి ఉంటుంది ఆ సైడ్ లేన్ దగ్గర నుంచి కూడా లోపలికి రావచ్చు వాళ్ళు. మిగతా 3 రోడ్స్ అంటే ఒకటి ఎల్బీ నగర్ నుంచి వస్తుంది, ఇంకొకటి వరంగల్ నుంచి వచ్చిన ట్రాఫిక్ కూడా అక్కడ రాజలక్ష్మి థియేటర్ దగ్గర యూటర్న్ తీసుకొని ఇటు వస్తుంది, అలాగే రామంత్పూర్ కింద నుంచి మీరు చూస్తున్నారు ఇక్కడ కింద నుంచి వచ్చిన ట్రాఫిక్ కూడా ఇవి అన్నీ కూడా వస్తే ఈ సైడ్ ఈ రామంతపూర్ సైడ్ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఉంటుంది, ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ నుంచి KV1 స్కూల్ వరకు ఇక్కడ కూడా 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్కి పార్కింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మ్యాక్సిమంగా ఎవరైనా వస్తే ఈ టోటల్గా 9,000 వెహికల్స్ అని ఒక ఎస్టిమేట్ వేసాము, 9,000 వెహికల్స్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సజెషన్స్ ఏంటంటే అందరికీ స్పెక్టేటర్స్ వస్తారు, జనరల్ ట్రాఫిక్ కూడా టైంలో ఉంటుంది, అంటే రెగ్యులర్ ట్రాఫిక్ కమ్యూటర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మేనేజ్ చేయడం, అలాగే IPLకి వచ్చిన స్పెక్టేటర్స్కి మేనేజ్ చేయడం రెండు కూడా సైమల్టేనియస్లీ జరగాలి. కాబట్టి కొన్ని హెవీ వెహికల్స్కి కూడా ఆ టైంలో డైవర్జన్స్ కోసం 3 కట్ ఆఫ్స్ పెట్టడం జరిగింది. అవి అన్నీ కూడా ఆల్రెడీ మీ సిపి గారు నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ టైమింగ్స్లో ఆ హెవీ వెహికల్స్ టువర్డ్స్ ఉప్పల్ రింగ్ రోడ్ రాకుండా డైవర్షన్స్ పెట్టడం జరిగింది. మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అంది స్పెక్టేటర్స్కి చాలా సైనేజ్ ఆల్రెడీ సిపి గారు చెప్పారు, సైనేజ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది, ఆల్మోస్ట్ 300 పైన సైనేజెస్ పెట్టడం జరిగింది. దాంట్లో वज़ीर-ए-आज़म सिकंदराबाद तिरुपति वंदे भारत ट्रेन का आगाज़ करेंगे। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी दोनों तेलुगु रियासतों के दरमियान दूसरी वंदे भारत ट्रेन का आगाज़ करेंगे। 8 अप्रैल को सिकंदराबाद से इसका आगाज़ किया जाएगा। ये खिदमात सिकंदराबाद तिरुपति के दरमियान दस्तियाब होंगी। फिलहाल सिकंदराबाद और तिरुपति के दरमियान सफ़र करने में 11 से 12 घंटे लगते हैं, लेकिन वंदे भारत ट्रेन को मंजिल तक पहुँचने में सिर्फ 8 घंटे और 30 मिनट दरकार होंगे। इफ्तिताही दिन ट्रेन नलगोंडा, मिरियालगुड़ा, पेद्दगोराला, गुंटूर, तेनाली, बापटला, चिराला, ओंगोल, नेल्लूर और गूडूर स्टेशनों पर तौक़ुफ़ करेगी। आम दिनों में वंदे भारत ट्रेन नलगोंडा, गुंटूर, ओंगोल और नेल्लूर स्टेशनों पर रुकेगी। मरकज़ी वज़ीर किशन रेड्डी ने दूसरी वंदे भारत रेल मुख्तस करने पर वज़ीर-ए-आज़म मोदी का शुक्रिया अदा किया। शमशाबाद एयरपोर्ट पर वर्ल्ड बॉक्सिंग चैंपियनशिप निखत ज़रीन का हुकूमत की जानिब से शानदार इस्तकबाल। विमेंस वर्ल्ड बॉक्सिंग चैंपियनशिप में गोल्ड मेडल हासिल करने वाली निखत ज़रीन की नई दिल्ली से आज सुबह हैदराबाद वापस हो गई। इस मौके पर रियासती हुकूमत की जानिब से शमशाबाद एयरपोर्ट पर इनका शानदार इस्तकबाल किया गया। खुली जीप में वज़ीर स्पोर्ट्स श्रीनिवास गौड़ और दीगर के साथ इनको ले जाया गया। वज़ीर मौसूफ ने उनको तहनीत और मुबारकबाद पेश की। इस मौके पर श्रीनिवास गौड़ ने मीडिया से बातचीत करते हुए कहा कि तेलंगाना की दफ्तर ने चीफ मिनिस्टर के चंद्रशेखर राव के ताउन से आलमी सतह पर शनाख्त बनाई है और दुनिया भर में हिंदुस्तान का नाम ऊंचा किया है। तेलंगाना को रियासत का दर्जा मिलने के बाद खिलाड़ियों की हौसला अफजाई की जा रही है। चीफ मिनिस्टर खेल की बेहतर पॉलिसी तैयार कर रहे हैं और अकेडमीज़ का क़याम अमल में ला रहे हैं। आलमी सतह पर अपनी शिनाख्त बनाने वाली निखत ज़रीन को अकेडमी के क़याम के लिए ताउन हुकूमत की जानिब से किया जाएगा, क्योंकि आलमी सतह पर बॉक्सिंग के मुकाबलों में हिस्सा लेने कई बॉक्सर्स को तैयार करने की ताकत निखत में है। इसीलिए चीफ मिनिस्टर ने इनके लिए DSP की मुलाजिमत का ऐलान किया है। उन्होंने कहा कि तेलंगाना के हर बच्चे के लिए निखत ज़री मिसाल है। निखत ने इनका इस्तकबाल करने के लिए आने वाले श्रीनिवास गौड़ और दीगर का शुक्रिया अदा करते हुए कहा कि इन्हें काफ़ी खुशी हो रही है। उन्होंने हमेशा ताउन करने पर वज़ीर आला के चंद्रशेखर राव, रुकन क़ानून साज कौंसिल कविता से इज़हार तशक्कुर किया। इनके ताउन की वजह से ही वो दूसरी मरतबा वर्ल्ड चैंपियनशिप में गोल्ड मेडल हासिल कर पाई हैं। हिंदुस्तान और तेलंगाना के लिए कामयाबी पर वो काफ़ी खुश हैं। अगर इसी तरह का ताउन तमाम का रहा तो ओलंपिक्स में भी गोल्ड मेडल हासिल करेंगी। सीएम केसीआर महाराष्ट्र के किसानों के वफ़द से मुलाकात करेंगे। भारत राष्ट्र समिति के सदर और वज़ीर आला के चंद्रशेखर राव से मुल्क में किसानों की तहरीक की क़यादत करने की अपील करने के बाद महाराष्ट्र से किसानों और किसान यूनियन के रहनुमाओं का एक वफ़द आज दोपहर वज़ीर आला से मुलाकात के लिए हैदराबाद पहुंचा है। गाड़ियों के एक बड़े काफ़िले में महाराष्ट्र के नांदेड़, परभनी और दीगर इलाकों से 150 से ज़्यादा किसान, मुख्तलिफ यूनियन लीडर्स और शेतकारी संगठन के लीडर हैदराबाद पहुंचे हैं। अगरचे मीटिंग के एजेंडे का इंकशाफ नहीं किया गया है। पार्टी ज़राए ने बताया कि किसानों के कायदीन मुमकिन तौर पर महाराष्ट्र में किसानों को दरपेश मसाइल और रियासत में ज़राई शोबे के लिए तेलंगाना की फलाह बहबूद और तरक्याती प्रोग्रामों की तख्लीक की ज़रूरत पर तबादला ख्याल करेंगे। यह मीटिंग शेतकारी संगठन के रियासती यूथ सदर सुधीर सदाकर राव बिंडू के नांदेड़ में BRS की 2 अवामी मीटिंगों की कामयाबी के बाद किसानों में जोश व खरोश और नई उम्मीदों के बारे में वज़ीर आला को ख़त लिखने के तनाजुर में हुई है। सवालिया पर्चा लीक मामला TSPSC सेक्रेटरी SIT के सामने पेश। तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन TSPSC की सेक्रेटरी अनीता रामचंद्रन हफ्ते को हैदराबाद पुलिस की खुसूसी तहकीकाती टीम SIT के सामने पेश हुई।
एसआईटी ने जुमा को अनिता रामचंद्रन और टीएसपीएससी बोर्ड मेंबर गंगा रेड्डी को नोटिस जारी किया था और उनसे कहा था कि वो खुद को एसआईटी के सामने पेश करें जो टीएसपीएससी इम्तिहान के सवालिया पर्चा लीक केस की तहकीकात कर रही है। एडिशनल कमिश्नर ऑफ पुलिस क्राइम्स AR श्रीनिवास जो एसआईटी के सरबराह हैं भी दफ्तर पहुँच गए और तहकीकात की निगरानी करेंगे। एसआईटी मुबैना तौर पर टीएसपीएससी इम्तिहानात के प्रोटोकॉल, सवालिया पर्चे की तैयारी और तहवील और अहलकार से टेस्ट के इनेकाद के बारे में पूछगछ कर रही है। एसआईटी अनिता रामचंद्रन के PA प्रवीण कुमार के बारे में भी पूछगछ करेगी जो अहलकार के साथ मामले में अहम मुश्तबा है। YS शर्मिला का बंडी संजय और रेवंत रेड्डी को फोन। YSR तेलंगाना पार्टी की सदर YS शर्मिला ने तेलंगाना बीजेपी के रियासती सदर बंडी संजय और तेलंगाना कांग्रेस के सरबराह रेवंत रेड्डी से फ़ोन पर पैदा करते हुए बेरोजगारों के मसाइल पर मुत्तहिदा तौर पर तहरीक चलाने की तजवीज़ पेश की। उसके लिए मुश्तरका लाएअमल तैयार करने का मशवरा दिया। इसी के एक हिस्से के तौर पर उन्होंने वज़ीर आला के कैंप ऑफिस पर प्रगति भवन की तरफ मार्च करने के प्रोग्राम को मुनाकिद करने की भी तजवीज़ दी। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव तेलंगाना में अपोजिशन को इस वक्त तक जिंदा नहीं रहने देंगे जब तक वह मुत्तहिद होकर नहीं लड़ेंगे। शर्मिला की पेशकश पर बंडी संजय ने मिलकर जद्दोजहद करने की तजवीज़ से इत्तेफाक किया और कहा कि इस मसले पर जल्द मुलाकात करेंगे। उन्होंने बेरोजगारों के मसाइल पर मुत्तहिदा जद्दोजहद की तायद की। रेवंत रेड्डी ने कहा कि पार्टी में इस पर तबादला ख्याल करते हुए फैसला किया जाएगा। केजरीवाल के कहने पर BRS पार्टी को 75 करोड़ रुपए की रकम पहुंचाई। मनी लॉन्ड्रिंग केस में गिरफ्तार सुकेश चंद्रशेखर का सनसनीखेज इल्जाम। तिहाड़ जेल में कैद मनी लॉन्ड्रिंग केस में गिरफ्तार सुकेश चंद्रशेखर ने एक सनसनीखेज मकतूब अपने वकील के जरिए जारी किया है। मीडिया रिपोर्ट्स के मुताबिक चंद्रशेखर राव ने इल्ज़ाम लगाया कि दिल्ली के चीफ मिनिस्टर केजरीवाल के कहने पर इसने BRS पार्टी को 75 करोड़ रुपये की रकम हैदराबाद में पहुँचाई थी। सुकेश चंद्रशेखर ने अपने मकतूब में कहा कि इसने यह रकम हैदराबाद में BRS ऑफिस के करीब खड़ी रेंज रोवर में मौजूद एक शख्स को दी। इस तरह इसने केजरीवाल के कहने पर 5 मरतबा 15-15 करोड़ रुपये BRS को दिए थे। सुकेश चंद्रशेखर ने बताया कि वो 2020 में हैदराबाद BRS ऑफिस के पास आया था। इसी दौरान BRS पार्टी के कैदीन डी श्रवण और बेशतर अरकान असम्बली ने सुकेश चंद्रशेखर के इस इल्ज़ाम की मजम्मत की और कहा कि बीजेपी फिर एक मरतबा BRS पार्टी को बदनाम करने की साजिश कर रही है। जगतियाल में शराब के लोड से लदी लारी उलट गई। तेलंगाना के जिले जगतियाल में शराब के लोड से लदी लारी उलट गई। ये वाक़या कल शब जिले के कोरटला में पेश आया। करीमनगर से मिटपल्ली ये लारी बैरूनी शराब से भरी बोतलों को ले जा रही थी कि लारी के ड्राइवर ने इसका तवाज़ुन खो दिया और ये लारी उलट गई। लारी ड्राइवर नारायणा और क्लीनर श्रीकांत इस हादसे में महफूज रहे। ताहम इस वाक़े में हुए नुकसान का तखमीना नहीं लगाया जा सका। पुलिस ने इस सिलसिले में एक मामला दर्ज करके जाँच शुरू कर दी। चीफ मिनिस्टर पंजाब की बेटी को अमेरिका में जान से मार देने की धमकी। चीफ मिनिस्टर पंजाब भगवंत मान की लड़की को अमेरिका में मुबैना तौर पर जान से मार डालने की धमकी मौसूल होने पर इज़हार तशवीश करते हुए दिल्ली कमीशन बराए ख़वातीन DCW की सरबराह स्वाति मालेवाल ने आज अमेरिका में हिंदुस्तानी सफारत खाने से अपील की कि वो इस लड़की की हिफाजत को यकीनी बनाए। चीफ मिनिस्टर पंजाब की दुख्तर को मुबैना तौर पर मुवाफिक खालिस्तान अनासिर की जानिब से धमकी आमेज़ कॉल्स वसूल हुई हैं। मान की मुतल्लका बीवी और इंद्रप्रीत कौर ग्रेवाल ने जो अपनी 21 साला दुख्तर सीरत कौर 18 साला लड़के दिलशान के साथ अमेरिका में रहती हैं, सोशल मीडिया के जरिए इस वाक़े की तौसीक़ की। उन्होंने फेसबुक पर लिखा कि खालिस्तान के हामियों ने इनकी दुख्तर को फ़ोन पर जान से मार डालने की धमकी दी है और उसे गाली गलौज भी की। उन्होंने लिखा कि क्या आप इस तरह धमकियां देते हुए और बच्चों को गाली गलौज करते हुए खालिस्तान हासिल करने वाले हैं? ऐसे लोग सिख मत पर धब्बा हैं। कविता के दौरे से कबल जश्न डांस के दौरान दिल का दौला, कौंसलर के शौहर की मौत। तेलंगाना की हुक्मरान जमात BRS की रुकन कानून साज कौंसिल कविता के जगतियाल जिले के दौरे से पहले रक्स करते हुए BRS कौंसलर रजनी के शौहर नरेंद्र की दिल का दौरा पड़ने से मौत हो गई। कविता की आमद से पहले BRS लीडरों ने DJ के साथ रक्स किया और जगतियाल मंडल मुस्तखिर में कविता के इस्तकबाल के लिए बहुत बड़ी रैली का एहतमाम किया। नरेंद्र जो DJ के सामने रक्स कर रहा था अचानक गिर गया। फौरी तौर पर वहां मौजूद कारकुनों ने CPR किया और इसे अस्पताल ले गए। ताहम इलाज के दौरान नरेंद्र की मौत हो गई। इस वाक़े के सबब इलाके में गम की लहर दौड़ गई। कविता ने अपने प्रोग्राम को मनसूख कर दिया और नरेंद्र के मकान पहुंचकर इसकी लाश का दीदार किया। उन्होंने नरेंद्र के गमज़दा अरकान ख़ानदान को पुरसा दिया और नरेंद्र की खिदमात को खराज पेश किया।
मुसलमानों के खिलाफ इश्तियाल अंगेज तकरीर, राजा सिंह के खिलाफ केस दर्ज। बीजेपी के मुअत्तल मलून रुकन असम्बली राजा सिंह के खिलाफ रामनवमी शोभा यात्रा के दौरान इश्तियाल अंगेज तकरीर पर मामला दर्ज कर लिया गया। इसने शोभा यात्रा के दौरान जुमेरात को इश्तियाल अंगेज तकरीर करते हुए मुख्तलिफ तबक़ात के दरमियान मुखासिमत को फ़रोग़ देने की कोशिश की थी। इसने सिद्दी अंबर बाज़ार में ये तकरीर की थी। इसने हैदराबाद को पुलिस की जानिब से पीडी एक्ट के तहत हिरासत में ले जाने पर पुलिस को निशाना बनाया था। इसके खिलाफ ताज़ीरात हिंद की दफ़ात 153 और 406 के तहत मामला दर्ज किया गया। राजा सिंह तेलंगाना असेंबली में हल्के गोशा महल की नुमाइंदगी करता है। कर्नाटक रुकन असम्बली NY गोपाल कृष्णा बीजेपी से मुस्तफ़ी, कांग्रेस में हो सकते हैं शामिल। कर्नाटक के कोडोलगी के बीजेपी रुकन असम्बली NY गोपाल कृष्णा ने कर्नाटक में 10 मई को होने वाले असम्बली इंतखाबात से कबल आज कानून साज असम्बली के ओहदे से इस्तीफ़ा दे दिया और इम्कान है कि वो कांग्रेस में शामिल हो जाएंगे। गोपाल कृष्णा ने स्पीकर विश्वेश्वर हेगड़े का गिरी से यहाँ के दफ्तर में मुलाकात की और इस्तीफ़ा पेश किया। इत्तलात के मुताबिक उन्होंने हाल ही में रियासती कांग्रेस के सीनियर लीडरों DK शिवकुमार और सिद्धरामैया से मुलाकात की और बातचीत की। वाज़ेह रहे कि गोपाल कृष्णा इससे कबल कांग्रेस के साथ थे और चित्रदुर्गा ज़िले के मोलाकालमोर असम्बली हल्के से 4 मरतबा 1997, 1999 और 2004 और 2008 में मुंतखब हुए थे। 2018 में कांग्रेस का टिकट ना मिलने पर वो इंतखाबात से पहले बीजेपी में शामिल हो गए थे। पार्टी ने इन्हें मोलाकालमूर के बजाय विजयनगर ज़िले के कोडलगी से टिकट दिया क्योंकि वहाँ से सीनियर लीडर श्री रामुलु को मैदान में उतारा गया था और उन्होंने वहाँ से कामयाबी हासिल की थी। 2008 जयपुर धमाका केस, राजस्थान हुकूमत सुप्रीम कोर्ट में अपील दाखिल करेगी। राजस्थान हुकूमत साल 2008 में जयपुर सिलसिलावार बम धमाके के मामले में बरी हुए मुलजिमीन के खिलाफ सुप्रीम कोर्ट में स्पेशल लीव पिटीशन SLP दायर करेगी। वज़ीर आला अशोक गहलोत की सदारत में जुमा को वज़ीर आला की रिहाइशगाह पर हुई एक आला सतही मीटिंग में यह फैसला किया गया। वज़ीर आला ने कहा कि राजस्थान हाईकोर्ट ने 2019 के ज़िला अदालत के फैसले को बदलते हुए राजस्थान हाईकोर्ट ने तमाम मुलजिमान को बरी कर दिया है। उन्होंने कहा कि रियासती हुकूमत की ये मंशा है कि मुजरिमों को सख्त तरीन सज़ा मिले, इसलिए रियासती हुकूमत जल्द ही हाई कोर्ट के फैसले के खिलाफ सुप्रीम कोर्ट में स्पेशल लीव पिटीशन SPL दायर करेगी। इसके साथ ही वज़ीर आला ने इस केस में पैरवी के लिए मुकर्रर एडिशनल एडवोकेट जनरल राजेंद्र यादव की खिदमत को ख़त्म करने का फैसला किया। वाज़ेह रहे कि इस मामले में हाईकोर्ट ने बुध को चारों मुलजिमान को बरी कर दिया था। 13 मई 2008 को जयपुर में होने वाले इन सिलसिलावार बम धमाकों में तकरीबन 80 अफराद हलाक और 170 से ज़्यादा ज़ख्मी हुए थे। निचली अदालत ने इस केस के मुलजिमान मोहम्मद सैफुर रहमान, सरवर आज़मी और मोहम्मद सलमान को फांसी की सज़ा सुनाई थी। सलमान खान के बाद संजय रावत को लॉरेंस गैंग की जान से मारने की धमकी, कहा मूसावाला जैसा हाल कर देंगे। शिवसेना के उद्धव ठाकरे धड़े के लीडर और रुकने पार्लियामेंट संजय रावत को जान से मारने की धमकी दी गई है। रिपोर्ट के मुताबिक संजय रावत को यह धमकी फ़ोन पर पैगाम भेज कर दी गई। कहा जाता है कि इन्हें लॉरेंस बिश्नोई के नाम से धमकी दी गई। रिपोर्ट के मुताबिक धमकी आमेज पैगाम में संजय रावत से कहा गया है कि इनका पंजाबी गुलकार सिद्धू मूसावाला की तरह कत्ल कर दिया जाएगा। NDTV की रिपोर्ट के मुताबिक संजय रावत ने फ़ोन पर इस बात की तस्दीक की है कि इन्हें धमकी दी गई है। रिपोर्ट के मुताबिक धमकी में कहा गया, तू दिल्ली में मिला तो तुझे AK-47 से उड़ा दूंगा, मूसावाला हो जाएगा। लॉरेंस की तरफ से पैगाम है, सलमान और तू फिक्स तैयार करके रखना। संजय रावत ने कहा कि उन्होंने रात में ही मुंबई पुलिस को धमकी मिलने की इत्तला दे दी थी। पुलिस ने एक शख्स को हिरासत में ले लिया है और इससे पूछताछ की जा रही है। संजय रावत ने कहा, मेरे फ़ोन पर धमकी दी गई और मैंने इसके बारे में पुलिस को बताया है, लेकिन यह हुकूमत संजीदा नहीं है। उन्होंने कहा कि अगर वो सच बोलने पर आ गए तो वो ज़लज़ला आ जाएगा। संजय रावत ने मज़ीद कहा, इससे कबल जब मैंने धमकी के बारे में इत्तला दी तो वज़ीर दाखिला ने कहा था कि ये तो स्टंट है। दरअसल अपोजिशन लीडरान की हिफाजत के नतीजे हुकूमत संजीदा नहीं है, लेकिन मुझे इससे फ़र्क नहीं पड़ता। यहाँ तक कि जब मेरी सिक्योरिटी में तखफीफ की गई, इस वक्त भी मैंने कोई मकतूब रवाना नहीं किया। इससे कबल अदाकार सलमान खान को भी लॉरेंस गैंग की जानिब से जान से मारने की धमकियाँ मौसूल हुई थी। मुंबई पुलिस ने इस मामले में केस दर्ज करने के बाद सलमान खान की सिक्योरिटी बढ़ा दी थी। सलमान खान को पहले ही लॉरेंस बिश्नोई गैंग की तरफ से धमकी दी गई। हिंदुस्तान में गुज़िश्ता 24 घंटों में 2994 नए कोविड केस रिपोर्ट हुए हैं। मरकज़ी वज़ारत सेहत के आदाद-शुमार के मुताबिक हफ्ते को हिंदुस्तान में कुल 2994 नए कोविड-19 इन्फेक्शन की इत्तला मिली, जो जुमा के 3095 कोरोना केसेस की तादाद से मामूली कमी है। हिंदुस्तान का फ़ाल कोविड-19 केस लोड फ़िलहाल 16,354 है। कल के 3095 ताज़ा कोरोना केसेस की तादाद गुज़िश्ता तकरीबन 6 महीनों में एक दिन में सबसे ज़्यादा इजाफा था। इस बीमारी से सेहतियाब होने वालों की तादाद 4,41
5,71,551 बताई गई है। 9 अमवात के साथ अमवात की तादाद बढ़कर 5,30,876 हो गई है और केस की अमवात की शरह 1.19% रिकॉर्ड की गई। गुज़िश्ता 24 घंटों में मजमूई तौर पर 9,981 कोविड वैक्सीनेशन की खुराकें दी गई। वजारत की वेबसाइट के मुताबिक मुल्क वैक्सीनेशन मुहिम के तहत अब तक कोविड-19 वैक्सीन की 220 करोड़ 66 लाख खुराकें दी जा चुकी है। वजारत सेहत और ख़ानदानी बहबूद ने माजी में केसेस में इजाफे के पेश नज़र कोविड-19 के लिए नज़रसानी शुदा रहनुमायाना खतूत जारी किए हैं। अब दीजिए इजहारुल हक को इजाज़त, मिलते हैं अगले न्यूज़ बुलेटिन में। देखते रहें तेलंगाना न्यूज़ टुडे। अस्सलामुअलैकुम, हेलो, हाय, आदाब एवरीवन। दोस्तों, मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज़ और देखते रहिए TNT न्यूज़। थैंक यू।